అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలాగా కృషి చేయాలని కోరారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కొడలూరు మండలం ఎల్లాయపాళె గ్రామంలో పర్యటించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రజలు అఖండ స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రజాహిత పథకాలు వివరించేందుకు ఇంటికి వెళ్లిన ఆమెకు మహిళలు మంగళహారతులు పట్టి అభిమానం చాటుకున్నారు. ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా పలకరిస్తూ వారి సమస్యలు ఓపికగా వింటూ ఇల్లిల్లా తిరిగారు. అక్కడ పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలను నాయకులను పురమాయించి పరిష్కారం చూపారు. వివిధ సమస్యలకు సంబంధించి ఆమె ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా సంకోచించకుండా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజల బాగోగులు తెలుసుకోవడం కోసమే సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్నామని తెలియజేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ సారథ్యంలో ఒక క్లాస్కు ఒక టీచర్ విధానంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పురోగతి సాధిస్తుందన్నారు. యాక్చువల్గా ఏంటంటే అది ప్రాసెస్ లో ఉంది, అది తప్పకుండా చేస్తాము. ఇప్పుడైతే వాళ్ళు ఎవరైనా కాంట్రాక్టర్లు రోడ్లకి వాళ్ళు మనం ఇచ్చిన రోడ్లు ఏదైనా సైడ్ తీసుకోవాలంటే బయట నుంచి తెచ్చుకుంటారు, మన దగ్గర తోటం లేదు. ఎంఆర్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఏ వెహికల్ నుంచి ఏ వెహికల్ పోతుంది 6 గంటల నుంచి 6 గంటల వరకే, రాత్రులు తోలకూడదు, ఇలాంటివన్నీ చెప్పున్నాం. మీరు ఈ మధ్యన అప్పుడు చూసుంటారు, ఒక రోడ్డుకి మా రోడ్డుకి సైడ్ తోలడానికి ఒక ఆయన ఎక్కడో కొడవలూరు మండలం లీడరో ఎవరో చేస్తే ఇమీడియట్ గా ఆయన తెలుగుదేశం లీడరే అయినా కూడా కొత్త వంగల్లో అయినా కూడా ఆయన వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఆ డౌటే వద్దు, ఎందుకంటే మీరంతా ప్రెస్ వాళ్ళంతా కంచు కోట్లాగా కోర్ నియోజకవర్గాన్ని కాపాడుతున్నారు. ఇదే విధంగా కాపాడండి. ఎక్కడంటే అక్కడ ఆపుతున్నాం, కానీ ఏదో ఒక దగ్గర నుంచి కోవూరు కాన్స్టిట్యున్సీలో 90% చికెన్ వ్యర్థాలని ఆపేశాం. ఆ 10% చెప్పాలంటే ఏ నాయకులతోనో ఏ ప్రెస్ వాళ్ళతోనో లాలీచులు పడి వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు, మాకు తెలవకుండా. తెలిసినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళని స్టాప్ చేస్తున్నాం, కేసులు పెడుతున్నాం. ఇప్పటికైతే అసలు కొన్ని వెహికల్స్ అయితే కేసులు కూడా బుక్ చేయలేదు, చేస్తే వెనకాలకు తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి. అసలు ఇప్పుడు ఫిషరీస్ వాళ్ళకి కూడా నేను ఒక ఇది ఇవ్వడం జరిగింది. అసలు ఎవరైతే రైతులు వేస్తున్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ముందు రైతుల్ని ఆపించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళని ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఇటువంటి ఉంటే తప్పకుండా నీతి నిజాయితీతో ఏ ప్రెస్ రిపోర్టర్లైనా ఎవరైనా నా దగ్గరికి తీసుకొస్తే నాకు తెలియకుండా జరిగితే దాన్ని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఆఫీసర్లకు కానీ పోలీసుకు కానీ అందరికీ తెలుసు